అమ్మో! ఇంకా టైం అయిపోయిందేంటి? ఇంకా బస్‌కి వెళ్తే ఇంకా లేట్ అయితుంది. ఆగు రాజేష్‌కి కాల్ చేస్తా. హలో, అరే రాజేష్ ఎక్కడున్నావురా? ఇక్కడే రూమ్ దగ్గర ఇంకా ఆఫీస్కి వెళ్ళదా? అందుకే కాల్ చేసా. ఆల్రెడీ టైం అయిపోయింది. కొంచెం డ్రాప్ చేసావా? పందిలా పడుకోపోతే త్వరగా లేయచ్చు కదా. ఇక్కడికొచ్చాక నీ సోది చెప్పదని త్వరగా రారా. సర్లే, రాకపోతే వదులుతావా? నా ఫ్రెండ్ సుమారా నీ అంటే రెస్పెక్ట్, భయము. అవును సైగా, లాస్ట్ వీక్ నీ బర్త్డే అయింది, పార్టీ ఎప్పుడు ఇస్తాం మరి? వాడు మన లాంటి వాళ్ళకైనా ఇస్తాడు రా, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకైతే ఇస్తాడు. అట్లాంటి మాట్లాడద్దు మామ. నాకు మీకంటే కావాల్సిన వాళ్ళు ఎవరు ఉన్నారా? కదా, కథలు పడకుండా మూసుకొని పార్టీకి పోయి. సరే మామ, ఈవినింగ్ చూస్తాం. చెప్పేది లేదు, చేసేది లేదు, మూసుకొని పార్టీ సాయంత్రం. తొందరగా పద. ఈ తొందర ముందొచ్చు కదా, త్వరగా లేచి. ఆపు ఇక్కడే ఆపు. అదేంటి ఇక్కడ దిగేస్తున్నావు? ఆఫీస్ ఇంకా చాలా దూరం ఉందిగా. తెలుసు, అక్కడ ఎవరైనా చూస్తే లేనిపోయిన అనుమానాలు, వాళ్ళ చూపలకి నేను సమాధానం ఇచ్చుకోలేను. అందుకే ఇక్కడ దింపు. సర్లే, నువ్వేదో ఒకటి. పొద్దున్నే నీ జుట్టు వేసి చూడలేకపోతున్నా. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. సర్లే, నువ్వు వెళ్ళు. ఓకే, బాయ్ రా. ఎవరు చూడలేదు కదా, త్వరగా ఉంటా బాబు. కదరా బాబు. రే రాజేష్, ఇప్పుడు తాగుతున్న విషయం నీ సుమారు తెలిసేంట్రా? అమ్మో, చంపేస్తుంది. ఏదో అకేషన్ మాత్రమే చెప్పాను, ఇలా తాగుతున్నా అని తెలియదు. అయినా అమ్మాయి అంటే అంత భయం ఏంట్రా నీకు? భయం కాదు మామ, తను నన్ను బాధ్యతగా భావిస్తుంది, అందుకే తనంటే గౌరవం. నువ్వు తను లవ్ చేస్తున్నావు మామ? ఏమోరా తెలీదు, తనంటే నాకు రెస్పెక్ట్. తప్పు చేస్తే తిడుతున్నా భయం, అదే మంచి చేస్తే పొగుడుతున్న సంతోషం. తను నా జీవితంలో ఒక భాగం అయిపోయిందిరా. లవ్ అని పేరు పెట్టి నాకు అందరిని చిన్నపుచ్చలేను. తను చాలా మంచిదిరా మామ. అయితే ఒకసారి చెప్పు చూడరా. చెప్పొచ్చు మామ, ఒకవేళ తను నన్ను అపార్థం చేసుకుంటే అభిమానం, స్నేహం, గౌరవం, ఆ తర్వాతే ప్రేమ. ప్రేమ కూడా చెప్పి మిగతా వాడికి దూరం కాలేను మామ. అయితే నన్ను ఒకసారి మాట్లాడమంటావు మామ? వద్దు సాయి, మా మధ్య మూడో మనిషికి దూరంత గ్యాప్ లేదు. సరే మామ, నీ ఇష్టం, నేను ఇన్వాల్వ్ కాను. ఐ రెస్పెక్ట్ యువర్ కాల్. థ్యాంక్ యూ సాయి. చూద్దాం కాలం ఎటువైపు తీసుకెళ్తుందాం. ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? ఎక్కడికి రా? ఇప్పుడే వస్తావురా. హలో రాజేష్, ఎక్కడున్నావు? సుమా, ఏంటి ఇప్పుడు కాల్ చేస్తావు? నిద్ర రాలేదా? నీ బొంద, చెప్పాను కదా పార్టీకి వెళ్ళాలని. అక్కడ లేట్ అయిపోయింది. ఏం పార్టీ ఇప్పుడు ఇంత లేట్ అయింది? ఇదేం పగలా? త్వరగా రావాలి కదా. సరే, ఏదో అయింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? కోపంగా తక్కువలేదు, ఇన్స్టాంట్గా వచ్చేస్తుంది మేడం గారికి. సరే, వస్తా ఉండు. సరే మామ, నేను వస్తాను. ఎక్కడికి రా? ఏదో పని ఉంది మామ, వెళ్ళొస్తా. సరే.
ఏయ్ ఏంటి నీ పేరు? ఎవరా మీరు? మర్యాదగా వెళ్ళండి. ఇక్కడ నుంచి ఏంటి తమాషగా ఉందా? ఏయ్ ఏంటి ఇంత టైం వరకు? కొంచెం కూడా భయం లేదా? నేను రావడం కొంచెం లేట్ అయింటే ఇంత ప్రమాదం జరిగేది. అసలు ఆలోచించావా? ఏంటి చూస్తుంటే ఓవర్ చేస్తున్నావు? ఆడపిల్ల ఎంత మాత్రాన చీకటి పడితే అసలు రూమ్ ఇక్కడ ఉండకూడదా? ఏం మాట్లాడుతున్నావు? అది కాదే చెప్పేది. ఇప్పుడు పరిస్థితులు ఎలా చూసావు కదా. అయితే ఏంటి? ఏంటి నువ్వు కూడా మగడవేదనే అహంకారమా? ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావు? పిచ్చి పట్టిందా? నువ్వు మూసుకొని ఇంటికి పదా, బండి ఎక్కు. రే మర్యాదగా చెప్తున్నా ఇక్కడి నుంచి ఫస్ట్ వెళ్ళిపో, లేకపోతే నేను మనిషిని కాదు. ఏం మాట్లాడుతున్నావు? మట్టిందో మాట్లాడుతున్నావా? ఊరికి నాకు కోపం తెప్పించు కదా. ఎల్లు బై, ఎవరు కావాలి నీ తొక్కలా వెళ్తున్నావు? నువ్వు కూడా మగాడవి కదా, నిన్నెవరు నమ్ముతావు? సారీ సుమా. అమ్మని ఏమైందా నీకు? దేం పట్టిందా? ఏంటి ఆడపిల్ల అంటే అంత అలసైపోయిందా? చేసుకుంటున్నావు ఏంటి? 3 కొట్టలేను అనుకున్నావా? నేను అందరిలాంటి ఆడపిల్లని కాదు. నీ కాలు విరిచి పొయ్యిలో పెడతా, ఏమనుకున్నావు? సరే ఇలా రా, ఇక్కడ కూర్చో, రిలాక్స్ అవ్వు, తర్వాత కొద్దు కానీ. ఎందుకు రాజేష్ ఆడవాళ్ళైతే ఎంత చులకనైపోయారు? నేను మనిషిని కదా? మాకు స్వేచ్ఛ లేదా బతకడానికి? ఏం పాపం చేశాంరా? మగాన్ని చూసుకున్నా ఏదో స్వార్థంగానే ఆలోచిస్తారు, ఎలారా? అలా ఏం లేదురా, నేను నీతో ఉన్నా, నాతో ఏమైనా ప్రాబ్లం ఉందా నీకు? థ్యాంక్స్ రాజేష్, నువ్వు చాలా మంచోడిరా. అందరూ నీలా ఉండరు, ఎందుకు? అలా ఏం లేదు సుమా, కేవలం మన అభిప్రాయం అంతేరా. అందరూ హ్యూమన్ బీయింగ్సే, ఎక్కడో ఒకడు తగులుతాడు. ఆ ఒక్కడి వల్ల ఆడ లేదా మగజాతిని తప్పుపడడం తప్పు. సర్లేరా, సారీ రాజేష్. గట్టిగా తన్నానా? సారీరా. ఏం పర్లేదు కానీ రా వెళ్దాం, ఇప్పటికే చాలా టైం అయింది. ఆగురా, చాలా మంచిగా ఉంది క్లైమేట్, నాకు కాసేపు ఇక్కడ ఉండాలనిపిస్తుంది. ప్లీజ్ రాజేష్ ఉందాంరా, కాసేపు అలా వాక్ చేద్దాంరా. సరే ఇంకేంటి సంగతులు? ఏం లేదురా, అమ్మ కాల్ చేసింది, ఇంటికి వెళ్ళాలంట. ఏంటి సడన్ గా ఎందుకు? ఏదో పెళ్లి చూపులు అంటారా, నాకైతే ఇష్టం లేదు రాజేష్. ఏంటి ఎవరైనా ఇష్టపడుతున్నావా ఏంటి? నీ బొంద, నీకు తెలియకుండా అంత నడిపే సీన్ లేదు నాకు. పెళ్ళంటేనే చాలా విరక్తి చెందిందిరా, ఎవరిని నమ్మాలన్నా చాలా భయం ఇస్తుంది. అవునరా, ఇన్ని రోజుల నుండి నువ్వు నాతోనే ఉంటున్నా, నన్ను అమ్మాయిలాగా చూడవరా నువ్వు? నువ్వెందుకు ప్రేమించకూడదు నన్ను? నిన్నే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండేదాన్ని. ఏరా, ఏం మాట్లాడవేంటి? అది కాదు, నువ్వు సడన్ గా ఈ యాంగిల్లో చెప్పేసరికి నాకేం అర్థం కావట్లేదు. నాకు కొంచెం టైం ఇవ్వు. సరేరా, రేపు కలుద్దాం, ఇప్పటికే చాలా లేట్ అయింది. సరేరా, రేపు మా ఊరికి వెళ్ళాలి, వచ్చి చెప్తాను అక్కడ ఏం జరిగిందో. సరేరా, డ్రాప్ చేస్తా. చెప్పురా. ఎక్కడున్నావే? ఇంతకు రేపు విలేజ్కి వెళ్తున్నావు లేదా? ఎక్కడికి వెళ్ళకు సుమా, రేపు నీతో నేను మాట్లాడాలి. సర్లే పెట్టుబై, నిద్ర వస్తుంది, పడుకోవాలి. ఆగు, ఫోన్ పెట్టకు, రేపు రెడీగా ఉండు, నిన్న ఒక ప్లేస్ తీసుకెళ్తా, ఓకేనా? సరేరా, బాయ్, గుడ్ నైట్. సరే పోయి పడుకో, అంతకని ఇంకేం చేస్తాం.
హలో, వచ్చేసాను నేను. త్వరగా వచ్చేసాయి, వెయిట్ చేస్తున్నా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏదో కొత్తగా కనిపిస్తున్నావు. ఏడ్చావులే పదా. ఇంత ప్రశాంతంగా ఉంది ఈ ప్లేస్. చాలా రోజుల తర్వాత నిజంగా చాలా తేలిగ్గా ఉంది మనసు. దూల తిరిగిపోయిందిరా బాబు. నువ్వు హ్యాపీయే కదా? చాలా. సరే గాని ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు? ఆ విషయం చెప్పలేదే. అవును, నిన్న నువ్వు నాతో చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? దేని గురించిరా? అదేనే, ఏదో పెళ్ళి అన్నావు కదా. ఏ ఆపు, ఇంకా దానికి చాలా టైం ఉంది. ఇప్పుడే దాని గురించి ఆలోచించడం అవసరమా? అలా అని కాదు, ఏదో పెళ్లి చూపులు అన్నావు, వెళ్ళాలి అన్నావు కదా. ఏహే, నువ్వు ఫస్ట్ సరిగా కూర్చో, కాస్త రిలాక్స్ అవ్వు. నా దగ్గర ఎందుకు నీకు మొగమట్టం? తగ్గించేసుకుంటున్నావు. ఏంట్రా నీ బాధ? పాయింట్కి రమ్మా. ఓకే, నాకు నాంచడం ఇష్టం లేదు. నిన్ను అడిగావుగా పెళ్లి చేసుకోమని. ఇప్పుడు చెప్తున్నా చూడు, నీ మీద నాకు ఎప్పటి నుంచో ఇష్టమైతే ఉంది. అందుకోసమే అయితే నేను నీతో లేను. అంతకు మించిన ఫ్రెండ్ నువ్వు నాకు. చెప్తే ఎక్కడ అపార్థం చేసుకుంటావో అని చెప్పడానికి ధైర్యం చాలేదు. నిన్న రాత్రి నువ్వే అడిగేసరికి నిన్ను మోసం చేసే ఇష్టం లేక చెప్తున్నాను. అంతేగాని తప్పుగా అనుకోకు ప్లీజ్. అంతేనా? ఇంకేమైనా ఉందా? అదేంటి అలా ఉంటావు? నేను ఇంత సీరియస్గా చెప్తా ఉంటే. మరి లేకపోతే ఏంటా? ఫస్ట్ నీది మోసం చేసే మొహమేనా? సెకండ్, ఇంత మనసులో పెట్టుకొని ఏం చెప్పకుండా నన్ను ఎందుకు చీట్ చేసావు? ఇదిగో చూడు, ముందే చెప్పాను, ఇలా మోసం చీట్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. మరి లేకపోతే ఏంటి? మనది చాలా గొప్ప ఫ్రెండ్షిప్. మన మధ్యలో ఏ దాపరికలు లేవని చాలా గొప్పగా ఫీల్ అయ్యేదాన్ని. నిన్ను చూస్తే ఇంత మనసులో పెట్టుకొని నన్ను ఏం మాట్లాడమంటావు? చూడు, నువ్వు ఇలా రియాక్ట్ అవుతావనే నేనేం చెప్పకూడదు అనుకున్నా. సరే, నేనేమైనా తప్పు చేసింటే సారీ. పద వెళ్దాం. అలా ఉండకు, నేను నిన్ను చూడలేను అలా. ఫస్ట్ నీ మొహన్ని చూడలేకపోతున్నాను. లవ్ అని చెత్తంతా తీసుకొని వచ్చి మన మధ్యలో పెట్టావు. మంచిగున్న మూమెంట్ని పెంట చేసావు. ఏమైనా అన్నామంటే ఏదో ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకున్నావు. ఏమన్నలేను. లేదంటే ఈరోజు నా చేతిలో చచ్చేవాడు. మళ్ళీ చూడు, సారీ అని చెప్పాను కదా. రా, ఆకలి అవుతుంది, ఏమైనా తిందాం. ఆల్రెడీ నా బుర్ర తిన్నావు కదా. ఏంటి నువ్వు? ఆల్రెడీ సారీ చెప్పాను కదా, రా వెళ్దాం. ఏహే, వెళ్ళు ఇక్కడి నుంచి. కాసేపు ఇక్కడే ఉన్నావంటే ఏం చేస్తానో నాకే తెలియదు. సరే, నేను వెళ్తున్నా. ఏపో.
పర్లేదులే, ఏం కాలేదు. నువ్వు నోరు మూసుకో కాసేపు. దారి చూసుకొని నడవడం తెలీదా? ఏ ఆపు నీ గోలా, ఏం కాలేదన్నా కదా. సరేలే, ఇలా కూర్చో. ఇదిగో వాటర్ తాగు. థ్యాంక్ యూ. రా, అలా వెళ్తూ మాట్లాడుకుందాం. రేయ్, ఇప్పుడు చెప్తున్నా చూడు, ఇంకెప్పుడు మన మధ్యలో ఇలాంటి విషయం రాకూడదు. నువ్వు చాలా మంచోడువిరా. నిన్ను ఎవరైనా ఇష్టపడతారు. నేను నమ్మిన ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్. నేను ఎప్పుడూ నీ తోడుగానే ఉంటాను. అలాగే పెళ్ళంటావా? వెళ్దాం. నీ పెద్దోళ్ళని మా పెద్దోళ్ళని అడిగి చూద్దాం. అన్ని కుదిరితే అంతకన్నా సంతోషం ఏంటి? ఒకవేళ కుదరకపోతే మనం ఇప్పుడు ఎలా ఉన్నామో అలాగే అంతేగాని మన మధ్య ప్రేమ లాంటివి వద్దురా ప్లీజ్. నేను ఎప్పుడు నీకు బెస్ట్ ఫ్రెండ్, నువ్వు కూడా నాకు గ్రేటెస్ట్ ఫ్రెండ్. ఓకేనా? ఓకే. దట్స్ మై ఫ్రెండ్. ఓకే, నీకు ఒక క్లారిటీ వచ్చింది కదా? సరే, పద వెళ్దాం.